వెల్కమ్ టు అగ్మాక్స్. ఇంట్లో చిన్న కుండీలోనో బాల్కనీలోనో టేబుల్ పైన పెట్టుకునేలా ఉండే బోన్సాయి మొక్కలు ఇప్పుడు కేవలం అలంకార వస్తువులు మాత్రమే కాకుండా లాభదాయక వ్యాపారంగా మారాయి. జపాన్ నుంచి పుట్టిన ఈ కళ ఇప్పుడు మన గ్రామాల వరకు విస్తరించి రైతులకు, ఉద్యానవనవేత్తలకు మంచి ఆదాయ మార్గంగా మారుతోంది. చిన్న స్థలంలో ఎక్కువ ఆదాయం తెచ్చే ఈ బోన్సాయి మొక్కల గురించి వివరంగా తెలుసుకుందాం. బోన్సాయ్ అనేది చిన్న కుండలో పెద్ద చెట్టులాగా పెంచే ప్రత్యేకమైన కళ. బోన్ అంటే కుండ, సాయ్ అంటే మొక్క అనే జపనీస్ పదాల కలయికతో దీనికి బోన్సాయ్ అనే పేరు వచ్చింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇవి చిన్నగా కనిపించినా పూర్తిగా నిజమైన చెట్లలాగే ఉంటాయి. కొమ్మలు, ఆకులు, పువ్వులు, పళ్ళు అన్నీ సహజంగా ఏర్పడతాయి. ఇంట్లో చిన్న స్పేస్ ఉన్నా కూడా బోన్సాయి మొక్కను సులభంగా పెంచుకోవచ్చు. వీటిని ప్రత్యేకమైన శైలిలో కత్తిరించి ఆకారం ఇచ్చి ఇంటి డెకరేషన్కి ఉపయోగిస్తారు. ఇవి చూడటానికి అద్భుతంగా ఉండటంతో పాటు ఇంట్లో శుభ్రతను, ప్రశాంతతను తీసుకొస్తాయని నమ్మకం. ఇటీవల బోన్సాయి మొక్కలకి పట్టణాలతో పాటు గ్రామాల్లో కూడా డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా గార్డెన్, బాల్కనీ, రిసెప్షన్లు, ఆఫీసులు, స్కూల్స్, హోటల్స్లో ఇవి అలంకరణకు ఎక్కువగా వాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో గిఫ్ట్లా కూడా ఇవ్వటంతో వీటికి డిమాండ్ ఇంకా పెరిగింది. బోన్సాయి మొక్కలు కొన్ని దశాబ్దాల నుంచి శతాబ్దాల వరకు జీవించగలవు. సరైన మట్టి, నీరు, ఎరువు, కత్తిరింపు వంటి శ్రద్ధ తీసుకుంటే ఈ మొక్కలు 50 నుండి 100 సంవత్సరాల వరకు జీవించగలవు. వాస్తవానికి ప్రపంచంలో అత్యంత పాత బోన్సాయి మొక్కలు 200 ఏళ్ల వయసుతో కూడి ఉన్నాయి. బోన్సాయి మొక్కలను టేబుల్ పైన, బాల్కనీల్లో, టెర్రస్ గార్డెన్లో ఉంచవచ్చు. బోన్సాయి మొక్కలు పెంచడంలో చాలా శ్రద్ధ అవసరం. ఇవి ఎక్కువ ఎండకు తట్టుకుంటాయి, కానీ మితమైన ఛాయ, వెలుతురు అవసరం. మొదట బోన్సాయి మొక్కల కోసం ఉపయోగించే చెట్లలో పైకస్, జూనిపర్, బోగన్విల్లా, నిమ్మ చెట్టు, చింత చెట్టు, జామ, జేడు మొక్క వంటివి తక్కువ శ్రద్ధలో బాగా పెరుగుతాయి కనుక ఇలాంటివి ఎంపిక చేసుకోవాలి. తర్వాత వీటిని చిన్న కుండలో నాటాలి. మట్టిలో వర్మి కంపోస్ట్, ఇసుక, ఎరువు, మట్టి మిశ్రమాన్ని వాడాలి. మట్టి తడిగా ఉండేలా కానీ నీరు నిల్చకుండా చూడాలి. వేసవిలో రోజుకు ఒకసారి, చలికాలంలో 2 రోజులకు ఒకసారి నీరు పోస్తే సరిపోతుంది. నీరు పోసిన తర్వాత కుండీలో నిల్వ ఉండకూడదు, లేదంటే వేళ్లకుళ్ళు సమస్య వస్తుంది. మొక్కను వేళ్లతో ప్రూనింగ్ చేయటం ద్వారా మనకు కావలసిన ఆకారంలో పెరిగేలా చేయవచ్చు. నెలకు ఒకసారి సేంద్రియ ఎరువులు వేసి మొక్కను ఆరోగ్యంగా ఉంచవచ్చు. ప్రతి 1 లేదా 2 సంవత్సరాలకు ఒకసారి కుండీ మార్చి వేర్లను కత్తిరించి మళ్ళీ కొత్త మట్టిలో నాటాలి. బోన్సాయి పెంచటం అనేది ఒక ప్రత్యేకమైన కళ. మొక్కను పెంచే సమయంలో కుండ పరిమాణం చాలా చిన్నదిగా ఉండాలి. సరైన మట్టి, డ్రైనేజ్, నీరు, ఎరువు, కత్తిరింపు అన్నీ సరైన విధంగా నిర్వహించాలి. బోన్సాయి మొక్క వృద్ధి మరియు ఆకారం కత్తిరింపు ప్రక్రియల మీద ఆధారపడి ఉంటుంది. మీరు క్రమంగా కత్తిరించినప్పుడు మొక్కకు కావలసిన ఆకారం ఇవ్వవచ్చు. బోన్సాయి మొక్కలు శ్రద్ధగా పెంచినప్పుడు మన ఇంట్లో అందాన్ని, ప్రకృతిని తీసుకురావటమే కాకుండా అవి మనసుకు శాంతిని అందిస్తాయి. ఇంట్లో బోన్సాయి మొక్కలు ఉండడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంది. ఇది మన ఇంటికి అందాన్ని తీసుకొస్తుంది. ఇంటి లోపల సహజ వాతావరణాన్ని కలిగిస్తుంది. స్ట్రెస్ను తగ్గించడంలో బోన్సాయి మొక్కలు సహాయపడతాయి. పిల్లలకు ప్రకృతి పట్ల ఆసక్తిని కలిగించడానికి ఇది మంచి మార్గం. అలాగే బోన్సాయి మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయి. అవి కార్బన్ డయాక్సైడ్ను ఆక్రమించి ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయి. ఇది మనకు ఆరోగ్యంగా ఉంటుంది. బోన్సాయి పెంపకం వ్యాపారంగా కూడా లాభదాయకంగా మారవచ్చు. ఈ మొక్కలను పెంచటం తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు కలిగి ఉంటుంది. బోన్సాయికి మార్కెట్లో పెద్ద డిమాండ్ ఉంటుంది. ఒక బోన్సాయి మొక్క వివిధ ఆకారాల్లో, వయస్సులో, రకాలలో లభిస్తుంది. అందుకే అవి అంతర్జాతీయంగా కూడా ఎక్కువ ధరలకు అమ్మబడుతున్నాయి. దీని వయస్సు, ఆకారం మరియు జాతి ఆధారపడి ఒక బోన్సాయి మొక్క ధర 200 నుండి 3000 రూపాయల వరకు ఉండవచ్చు. కొన్ని బోన్సాయి మొక్కలు 10 నుండి 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జీవిస్తాయి. కాబట్టి మార్కెటింగ్ ద్వారా మీరు ఈ మొక్కలను వాణిజ్య ఉత్పత్తిగా ఉపయోగించవచ్చు. బోన్సాయి మొక్కల కోసం ఒక చిన్న నర్సరీ లేదా బిజినెస్ స్టార్ట్ చేసి ప్రొడక్ట్ను ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా కూడా మార్కెటింగ్ చేస్తున్నారు.
ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే బోన్సాయ్ అనేది చిన్న కుండలో పెద్ద చెట్టులాగా పెంచే ప్రత్యేకమైన కళ. బోన్ అంటే కుండ, సాయ్ అంటే మొక్క అనే జపనీస్ పదాల కలయికతో దీనికి బోన్సాయ్ అనే పేరు వచ్చింది. వీటిని ప్రత్యేకమైన శైలిలో కత్తిరించి ఆకారం ఇచ్చి ఇంటి డెకరేషన్కి ఉపయోగిస్తారు. బోన్సాయ్ మొక్కల కోసం ఉపయోగించే చెట్లలో పైకస్, జానిపర్, బోగన్విల్లా, నిమ్మ చెట్టు, చింత చెట్టు, జామ, జేడు మొక్క వంటివి తక్కువ శ్రద్ధలో బాగా పెరుగుతాయి. సరైన మట్టి, నీరు, ఎరువు, కత్తిరింపు వంటి శ్రద్ధలు తీసుకుంటే ఈ మొక్కలు 50 నుండి 100 సంవత్సరాల వరకు జీవించగలవు. వీటిని చిన్న కుండలో వర్మి కంపోస్ట్, ఇసుక, ఎరువు కలిగిన మట్టి మిశ్రమంలో నాటాలి. మట్టి తడిగా ఉండేలా చూడాలి, కానీ నీరు నిల్చకుండా ఉండాలి. వేసవిలో రోజుకు ఒకసారి, చలికాలంలో 2 రోజులకు ఒకసారి నీరు పోస్తే సరిపోతుంది. నీరు పోసిన తర్వాత కుండీలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి, లేదంటే వేర్లకుళ్ళు సమస్య వస్తుంది. మొక్కను వేళ్లతో ప్రూనింగ్ చేయటం ద్వారా మనకు కావాల్సిన ఆకారంలో పెరిగేలా చేయవచ్చు. బోన్సాయ్ మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను తీసుకొని ఆక్సిజన్ ఉత్పత్తి చేయటం ద్వారా గాలి శుద్ధి చేస్తాయి. మొక్కల వయస్సు, ఆకారం మరియు జాతి మీద ఆధారపడి ఒక బోన్సాయ్ మొక్క ధర 200 నుండి 3000 వరకు ఉండవచ్చు. బోన్సాయ్ మొక్కల కోసం ఒక చిన్న నర్సరీ లేదా బిజినెస్ స్టార్ట్ చేసి ప్రొడక్టును ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా కూడా మార్కెటింగ్ చేస్తున్నారు.